హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దామండి. అదే అరటికాయ లంబా చూడ. ఒక 2 మంచి అరటికాయలు కాస్త లావుగా పొడుగ్గా ఉన్నవి తీసుకోండి. తీసుకుని చక్కగా చెక్కు తీసి ఇలా చూసారా, పొడుగ్గా ఒక్కొక్కటి 6 నుంచి 8 అంగుళాల పొడుగు వస్తుంది. చక్కగా ఇలా కనుక మనం తొరుక్కుంటే, చిన్న చిన్న చక్రాల్లో తొరుక్కోకుండా ఇలా తొరుక్కోండి. ఇలా ఒక్కొక్కటి తురుక్కుని ఒక బౌల్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో వేసేసుకోండి వెంటనే. లేదంటే నల్లబడిపోవటం, లేకపోతే ముక్క గట్టిగా అవటం అలా జరుగుతుంది అనమాట. నీళ్ళలో వేసుకుంటే చక్కగా ఫ్రెష్గా బాగుంటుంది మనం వేసే టైంకి. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 కేజీ శనగపిండి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. 1/2 కేజీ శనగపిండి, ఓ 50 గ్రాములు బియ్యం పిండి తీసుకోండి. ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక అర చెంచాడు జీలకర్ర పొడి, ఒక అర చెంచాడు సుమారుగా ఉప్పు రుచికి సరిపడా, ఒక చెంచాడు కారం, ఒక 2 చెంచాలు వాము బాగా నలుపుకుని వేసుకోండి. ఒక 1/2 చెంచాడు సోడా ఉప్పు, బేకింగ్ సోడా అంటాం కదా, అది వేసుకుని బాగా కలపండి. ముందు కలుపుకుని తర్వాత నీళ్లు పోసుకుని ఇలా బజ్జీలు వేయటానికి సరిపడా ఎలా చిక్కదనం కావాలో అలా కలుపుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని బజ్జీలకు సరిపడా నూనె పోసుకుని బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో తీసుకొచ్చేయండి ఇప్పుడు పొయ్యిని. ఇప్పుడు ఒక్కొక్కటి చక్కగా ఇలా తీసి వేసుకోండి. చక్కగా చూసారా, చక్కగా పిండి అంతా పట్టేట్టు చక్కగా ఒక్కొక్కటి. ఇదేంటి అరటికాయ లంబా అంటే. ఎందుకు అంటున్నానంటే, నేను చిన్నప్పుడు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఒక హిందీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు హిందీ వాళ్ళు చిన్నపిల్లలు అనమాట. ఆ లంబా బజ్జీ చాహియే, లంబా బజ్జీ చాహియే. లంబా అంటే ఏంటా అని చూసి అక్కడ అరటికాయ వాళ్ళు ఇలా పొడుగ్గా తిరిగి చేస్తారు తమిళనాడులో. చూసారా, ఇలా చక్కగా ఎర్రగా ఒకదానికి అంటుకోకుండా చక్కగా వేరు చేసుకోండి. వేరు చేసుకొని చక్కగా ఎర్రగా కాలేట్టుగా అటు ఇటు కాల్చుకోండి. అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఇదే మన జంజాల గారు ఎక్కడో చూసుంటారు, ఆయన కూడా ఆ డైలాగ్ పెట్టాడు అనుకున్నా. అప్పటి నుంచి లంబా అంటే అలవాటు అయిపోయింది ఇంట్లో చేసినప్పుడల్లా. అదే పెట్టాను అన్నమాట పేరు, అరటికాయ లంబా అని. చక్కగా ఇలా ఎర్రగా అన్నీ కాల్చుకోండి. కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఇది స్నాక్ ఐటము. ఇంకా అరటికాయ బజ్జీ గురించి మనం చెప్పేది ఏముందిలేండి. కాకపోతే మన తెలుగువారి అలవాటైన టమాటా పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ అయితే ఇంకా బాగుంటుంది. సరే, రెడీమేడ్గా సాస్ రెడీగా ఉంటుంది కాబట్టి సాస్తోనే తినచ్చు, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకోండి చక్కగా, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.